హే గైస్ వాట్సాప్ దిస్ ఇస్ చందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ రోజు నేను ఒక అమేజింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ పిగ్మెంటేషన్ స్కిన్ కేర్ రొటీన్. సో రీసెంట్ టైంలో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి పిగ్మెంటేషన్ అనమాట. ఐదర్ ఇట్ మైట్ బి ఆన్ ఫేస్, on body or on lips, whatever it may be. You can see my face, it is full of pigmentation, స్పాట్స్ అండ్ నా లిప్ ఏరియాలో కూడా ఫుల్ పిగ్మెంటేషన్ అనేది ఫామ్ అయ్యింది. సో నేను దీనికోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఐ ఫౌండ్ ఫ్యూ ప్రోడక్ట్స్ అండ్ దట్ టు ఇన్ అ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. మనం చాలా ప్రోడక్ట్స్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో కానివ్వండి ఆర్ ఎల్స్ చూస్తూ ఉన్నాం, ఫార్మసీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అలా ఇలా అన్నీ చూస్తున్నాము. సో అవన్నీ చాలా అంటే చాలా కాస్ట్లీ ఉన్నాయి అండ్ కొంతమంది ఎఫోర్డ్ చేయలేరనమాట. సో వాళ్ళందరి కోసం నేను ఈ వీడియోలు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా తీద్దామని ఫిక్స్ అయ్యి స్పెషల్గా నా కోసం నేను ఏవైతే ప్రోడక్ట్స్ తెప్పించుకున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ వీడియో గైస్. సో యాజ్ ఐ టోల్డ్, దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ అ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ పిగ్మెంటేషన్ ఎస్పెషల్లీ. సో దానికోసం నేను కొన్ని ప్రోడక్ట్స్ని అయితే తీసుకొచ్చాను. అవన్నీ కూడా నేను జస్ట్ అండర్ 200 రూపీస్లో పర్చేస్ చేశాను అనమాట. వాటి లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు వెళ్ళి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో ఇంకా నేను చూపించేస్తాను వాట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ షాప్సీ. సో నాకు బడ్జెట్లో అంటే షాప్సీలోనే దొరికిందనమాట. సో నేను షాప్సీలో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని సర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ నాకు చాలా నచ్చాయి అండ్ వాటి గురించి రీసెర్చ్ చేసి అవి రియల్గా వర్క్ అవుతాయా లేదా అన్న తర్వాతనే నేను పర్చేస్ చేశాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఐ బాట్ 5 ప్రోడక్ట్స్ విచ్ remove your pigmentation from your face, body and this lip area. So first వచ్చేసి స్టెప్ బై స్టెప్ని కూడా చూపిస్తాను. సో దాట్ మీకు అర్థమవుతుంది లైక్ హౌ యూ నీడ్ టు మెయింటైన్ అండ్ హౌ యూ నీడ్ టు ఫాలో దిస్ స్టెప్ బై స్టెప్ అని చెప్పి. సో ఫస్ట్ వన్ వచ్చేసి దిస్ కోజీ కేర్ సోప్స్ అనమాట, స్కిన్ లైట్నింగ్ సోప్. సో ఇది కనుక మీరు ఎక్కడ చూసినా దిస్ కోజీ కేర్ ఈజ్ ఆన్ ద టాప్ అనమాట పిగ్మెంటేషన్కి. సో మనకు దీంట్లో సిరమ్స్ దొరుకుతున్నాయి అండ్ మాయిశ్చరైజర్స్, క్రీమ్స్ అలా చాలా చాలా డిఫరెంట్గా దొరుకుతున్నాయి. బట్ అవన్నీ మనం బాడీకి ఆర్ చాలా ఎక్కువ పోర్షన్కి అయితే మనము అప్లై చేసుకోలేము. వేర్ యూ కెన్ సీ ఐ హ్యావ్ ద పిగ్మెంటేషన్ ఆన్ మై ఎల్బోస్, నీస్. ఇలా కొంచెం పిగ్మెంటేషన్ ఫామ్ అయ్యింది కాబట్టి నేను కోజీ కేర్ సోప్ని అయితే ప్రిఫర్ చేశాను. సో వేర్ యూ కెన్ యూస్ త్రూ అవుట్ యువర్ బాడీ. మీరు బాడీకి యూస్ చేయొచ్చు, ఫేస్కి యూస్ చేయొచ్చు. సో ఇది ప్యాక్ ఆఫ్ 3 వచ్చింది. సో యూ కెన్ సీ ప్యాక్ ఆఫ్ 3. సో ప్యాక్ ఆఫ్ 3 వాజ్ 300 రూపీస్. సో అండర్ 200 చూపిస్తాను. అగైన్ ఇట్ ఈస్ లైక్ 300 ఉంది అని అనుకుంటున్నారు. సో ఇట్ ఈస్ లైక్ 1 సోప్ ఈస్ ఫర్ 100 రూపీస్ గైస్. సో మనకి ఇక్కడ 3 సోప్స్ వచ్చాయి కాబట్టి ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 300. అండ్ ఇందులో మనకు ఇది యూస్ చేయడం వల్ల వాట్ ఈస్ ద బెనిఫిట్స్ అనేవి నేను షేర్ చేసుకుంటాను. నేను పక్కన నేను యూస్ చేస్తున్న వీడియోస్ని కూడా ఇంక్లూడ్. సో కోజీ కేర్ స్కిన్ లైట్నింగ్ యూస్ చేయడం వల్ల ఇట్ కంట్రోల్స్ యువర్ ఎక్సెస్ ఆయిల్. ఇఫ్ యూ హ్యావ్ ఎక్సెస్ ఆయిల్ ఇట్ డెఫినెట్లీ హెల్ప్ యూ గైస్. సో ఎన్హాన్స్ గ్లో, డెఫినెట్గా గ్లో అయితే వస్తుంది. యాంటీ ఏజింగ్. సో కోజీ కేర్ ఇస్ లైక్ టు రెడ్యూస్ యర్ పిగ్మెంటేషన్ అండ్ వ్రింకిల్స్ అలా అవన్నీ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో జెంటిల్ మాయిశ్చరైజర్ కూడా ఉంది అని చూపిస్తోంది. సో లెట్ మీ యూజ్ ఇట్ అండ్ షో యూ హౌ ఇట్ వర్క్స్ ఆన్ మై స్కిన్. సో నేనైతే ఒక సోప్ తీసేసుకుంటున్నాను. This is how the packaging is. Smells very very good. సో దీంతో నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఐ షో యూ ఆల్ హౌ ఇట్ విల్ బీ ఆన్ మై ఫేస్ అని చెప్పి. ఈ సైడ్ సో చాలా అంటే చాలా జెంటిల్ క్లెన్జింగ్ ఉంది ఇందులో అండ్ మంచి మాయిశ్చరైజర్ వస్తుంది అని అన్నారు కదా, డెఫినెట్గా ఉందన్నమాట. నా స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మంచి మాయిశ్చర్గా ఉంచింది.
సో ఫేస్ వాష్ అయితే అయిపోయింది. సో ఫేస్ వాష్ తర్వాత ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఎక్స్ఫోలియేటింగ్ యువర్ స్కిన్ అనమాట. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్క్రబ్ తర్వాత ఫేస్ వాష్ చేస్తారు. సో దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ స్టెప్. ఫస్ట్ ఫేస్ వాష్ తర్వాతనే స్క్రబ్ చేయాలనమాట. సో ఫేస్ వాష్ తర్వాతనే ఎందుకు స్క్రబ్ చేయాలి అని అంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత మన స్కిన్ పైన ఉన్న చిన్న చిన్న డర్ట్, ద పార్టికల్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అదంతా రిమూవ్ అయిపోతుంది. దాని తర్వాత స్క్రబ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మంచిగా స్కిన్‌కి అబ్జార్బ్ అవుతది. అండ్ ఒక 5-10 మినిట్స్ అలా పెట్టుకున్నాక ఏవైతే ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ మన స్కిన్‌లో లోపలికి వెళ్ళి దెన్ ఇట్ వర్క్స్ ప్రాపర్లీ అండ్ ఇట్ స్టార్ట్ ఎక్స్ఫోలియేటింగ్ యువర్ స్కిన్ అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఆఫ్టర్ ఫేస్ వాష్ యూ నీడ్ టు యూజ్ అ స్క్రబ్. చాలామంది స్క్రబ్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటారు. ఇన్ కేస్ మీకు అలానే నచ్చుతుంది అని అంటే స్క్రబ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు యూ షుడ్ నాట్ వాష్ యువర్ ఫేస్ అనమాట. దాని తర్వాత యూ కెన్ వాష్ అండ్ స్టార్ట్ డూయింగ్ వాట్ ఎవర్ ద స్టెప్స్ ఆర్ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ యూ వాంట్ టు యూజ్ ఇట్. సో నేనైతే ఫేస్ వాష్ తర్వాత స్క్రబ్ యూజ్ చేస్తున్నాను. సో ఫ్రమ్ ద బ్రాండ్ కాల్డ్ బయోకేర్ శాండిల్ స్క్రబ్ which is exfoliating face scrub. It can be used on your body, neck area, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. వాళ్ళు ఫేస్ అని అన్నారు, బట్ ఐ యూజ్ ఇట్ ఎవ్రీవేర్. హ్యాండ్స్కి యూజ్ చేస్తాను, ఎల్బోస్ అండ్ నీ పార్ట్, ఫీట్కి కూడా నేను యూజ్ చేస్తానన్నమాట ఈ స్క్రబ్. ఇట్ వర్క్స్ వండర్స్. అండ్ బయోకేర్ నేను చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను అండ్ మధ్యలో కొంచెం స్టాప్ చేశానమాట. వీ గాట్ సో మెనీ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్. సో దానికి ఫ్యాసినేట్ అయిపోయి ఐ షిఫ్టెడ్ టు ద అదర్ ప్రొడక్ట్స్, బట్ దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు షిఫ్ట్ టు మై ఓల్డ్ ప్రోడక్ట్స్ విచ్ గేవ్ మీ వండర్ఫుల్ రిజల్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకొని జస్ట్ ఆల్ యూ నీడ్ టు తీసుకొని యూ స్టార్ట్ స్క్రబ్బింగ్ ఆన్ యువర్ ఫేస్. సో స్క్రబ్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. అండ్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అండ్ నోస్ ఏరియా, లిప్ ఏరియా అవంతా కవర్ చేసుకోవాలి. అండ్ చాలా ర్యాష్గా, రఫ్గా అసలు స్కిన్ మీద రబ్ చేయొద్దు. చాలా జెంటిల్గా రబ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న పార్టికల్స్ వల్ల మన స్కిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇలా మెల్లిగా రబ్ చేస్తూ ఉండాలి. సో ఇలా మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత వీ నీడ్ టు లీవ్ దిస్ అట్లీస్ట్ ఫర్ 5-10 మినిట్స్ అనమాట. సో ఇది మంచిగా ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ స్కిన్ లోపలికి మంచిగా అబ్జార్బ్ అయ్యి మంచిగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. సో వీ హ్యావ్ ఇది వచ్చేసి శాండిల్ వుడ్ స్క్రబ్ కాబట్టి మనకు మంచిగా కూల్నెస్ ఇవ్వడము, స్కిన్కి ఆ టెక్స్చర్ ఇవ్వడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో మనకు ఎక్స్ఫోలియేట్ చేసి స్క్రబ్ చేయడానికి వాళ్ళు వాడిన ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆప్రికాట్ అండ్ పీచ్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. ఫర్ వెరీ గుడ్ స్కిన్ని ఇంప్రూవ్ చేసే మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట అవి. సో ఇది నేను ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ పెట్టుకుంటాను కాబట్టి ఐ షిఫ్ట్ టు మై లిప్ ఏరియా. సో దీనికి కూడా నేను స్క్రబ్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. సో దట్ రెండు ఒకటేసారి స్క్రబ్ చేసుకుని అలా ఒక 5-10 మినిట్స్ పెట్టుకున్నాక వాష్ చేసుకుంటే దాని తర్వాత మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో లెట్ మీ షో యూ ఆల్ ద థర్డ్ వన్ విచ్ ఐ దిస్ డాట్ అండ్ కీ లిప్ పాలిషింగ్ ఎక్స్ఫోలియేటింగ్ షుగర్ స్క్రబ్ అనమాట. సో ఇలాంటి స్క్రబ్స్ లిప్స్ పైన పెట్టుకుంటే ఏమైనా అవుతాయా, అండ్ ఒకవేళ లోపలికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, మంచిదేనా కాదా అని చాలామందికి డౌట్ వస్తుంది. సో ఇది షుగర్ పార్టికల్స్తో చేస్తారు కాబట్టి అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు కాబట్టి ఇన్ కేస్ బై మిస్టేక్గా మీ నోట్లోకి వెళ్ళినా ఏం అవ్వదు. సో దట్లో నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే షాప్సీలో మనకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరికాయి అనమాట. సో లుక్ అట్ దిస్ క్యూట్ ప్యాకేజింగ్ గైస్. సో దిస్ ఈస్ హౌ ద లిప్ స్క్రబ్ లుక్స్. అండ్ మనకు ఇలా ఒక స్పూన్ లాగా కూడా ఇచ్చారనమాట విచ్ వీ నీడ్ టు పిక్ ఇట్ అప్. సో లెట్ మీ ఓపెన్ ఇట్. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంత బెనిఫిట్ ఏంటంటే ఎక్స్ఫోలియేట్ అవుతుంది, స్క్రబ్ అవుతుంది అండ్ లిప్ని పాలిష్గా కూడా ఉంచుతుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ యూజింగ్ దిస్. వీ హ్యావ్ దిస్ క్యూట్ థింగ్ టు పిక్ ఇట్ అప్. సో ఐ గెస్ ఇందులో పిప్పర్మెంట్, ఆల్మండ్ ఇవన్నీ ఉన్నాయి బికాస్ ఐ కెన్ స్మెల్ ఇట్. అండ్ ఆ కూల్నెస్ వెంటనే తగిలింది. సో సేమ్ వే మనం ఫేస్కి ఎలా అయితే స్క్రబ్ చేసుకుంటామో లిప్స్ని కూడా అలానే స్క్రబ్ చేసుకోవాలన్నమాట, చాలా జెంటిల్గా. సో లిప్ స్క్రబ్ కూడా అయిపోయింది ఇప్పుడు. సో ఆల్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ 5-10 మినిట్స్ టు అబ్జార్బ్ ద ఇంగ్రీడియంట్స్ ఇన్ అవర్ స్కిన్. సో ఇందులో పెప్పర్మెంట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అండ్ ఆల్మండ్ ఆయిల్ ఉండడం వల్ల నాకు ఆ కూల్నెస్ అనేది తెలుస్తుంది. అండ్ ఆల్మండ్ ఆయిల్ వల్ల చాలా మాయిశ్చర్డ్ ఫీలింగ్ నాకు ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ 2 more minutes and let's wash it out. So
సో యా గైస్ 2 మినిట్స్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ డ్రై కూడా అయిపోయిందనమాట నా ఫేస్ పైన అండ్ లిప్స్ పైన కూడా కొంచెం మంచిగా అబ్జార్బ్ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది నాకు. సో ఇంకా లెట్స్ గో దేర్. సో లెట్ మీ గో అండ్ వాష్ మై ఫేస్ అండ్ లిప్స్ అండ్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ గైస్. I feel so fresh, so soft, you can see. I feel lip kuda chudandi exfoliate avutundi. You can see my dead skin is coming all off it. అండ్ కొంచెం ఆ బ్లాక్నెస్ కూడా తగ్గిందన్న ఫీలింగ్లోనే ఉన్నాను. ఇన్ కేస్ మీకు అనిపిస్తే కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలో చూడండి. ఇక్కడ కొంచెం లైట్ అయ్యింది అన్న ఫీలింగ్ నాకు దిస్ ఏరియా అండ్ ఇట్ స్టార్టెడ్ ఎక్స్ఫోలియేటింగ్ ఆల్సో. సో నాకైతే చాలా సూపర్ ఫ్రెష్నెస్తో నేను ఉన్నానమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఐ బాట్ ఇట్ దిస్ సూపర్ వండర్ఫుల్ ప్రోడక్ట్ విచ్ ఇస్ ఫ్రమ్ డాట్ అండ్ కీ స్కిన్ కేర్. దీంట్లో కూడా నాకు కోజిక్ పిగ్మెంటేషన్ కరెక్షన్ క్రీమ్ అనమాట ఇది. సో వెన్ వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద పిగ్మెంటేషన్ పార్ట్, డెఫినెట్లీ వీ నీడ్ టు యూజ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్. నాకు దీంట్లో వాళ్ళు చెప్తున్నారు it potent skin treatments that fades stubborn pigmentation and dark spots from the even complexion mata. You can see this is called the stubborn pigmentation, guys. Spots. So recent time lo I really don't know, I'm not focusing on my diet, body weight. సో దానివల్ల I started gaining weight and నా స్కిన్ చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది, విచ్ కంప్లీట్గా యాక్ని రావడం, ఒక స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి, ఇంకో స్పాట్ నుంచి ఇంకో స్పాట్కి అలా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట. యూ కెన్ సీ. సో ఐ నెవర్ బ్లేమ్ ఓన్లీ ఆన్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఐ ఆబ్వియస్లీ బ్లేమ్ ఆన్ మై సెల్ఫ్, హౌ ఐ ఆమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై హెల్త్ అన్నది కూడా. బికాస్ ఇఫ్ యూఆర్ నాట్ ఈటింగ్ అ హెల్దీ ఫుడ్, డెఫినెట్లీ మన వెయిటే కాదు, మన స్కిన్ ఎవ్రీథింగ్ గెట్ డ్యామేజ్డ్ అనమాట. సో దాని పరంగానే దిస్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్. డెఫినెట్లీ ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ ఫర్దర్లీ. సో ఇప్పుడైతే స్కిన్కి స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఐ బాట్ ఆల్ దిస్ ప్రోడక్ట్స్. సో ఇది పిగ్మెంటేషన్కి సూపర్గా వర్క్ అవుతుంది అని విన్నాను నేను. ఇందులో వాట్ కైండ్ ఆఫ్ ఫార్ములేటెడ్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ విత్ కోజిక్ యాసిడ్ విచ్ ఇస్ with a pineapple and alpha albutrin, niacinamide, hyaluronic acid ఉంది అండ్ లైకోరైస్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉందన్నమాట దీంట్లో. అండ్ ఇట్ ఈస్ ఫర్ ఈవెన్ టోన్, క్లియర్ అండ్ బ్రైట్ స్కిన్ కోసం హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ completely targets for hyperpigmentation, dark spots, even skin tone, excess melanin and discoloration anamata. So let's open this and see how it is. And so yeah, let's see. అండ్ దీనిపైన నాకు 495 అని ఉంది, బట్ ఐ గాట్ ఇట్ ఆల్ అరౌండ్ 250 అలా పడింది అనమాట. సో దిస్ ఈస్ హౌ ద ప్యాకేజింగ్ ఈస్ గైస్. చాలా పర్ఫెక్ట్ ప్యాకేజింగ్ అనమాట, చాలా రిచ్ ప్యాకేజింగ్తో వచ్చింది, విచ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. సో యా, this is how it is and the texture is like this. So let's start applying. Never ever forget your neck area when you're targeting at least on pigmentation. Asal ears and neck area ni avoid cheyakandi. So apply చేసేసుకున్నాను అండ్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ ఆన్ బై స్మెల్ అయితే అంత గ్రేట్గా లేదు, బట్ యా డెఫినెట్లీ it works wonders అని విన్నాను. అండ్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్. సో యా, I am done with 4 products which I bought it, and the last would be a lip balm. Definitely నేను లిప్ అండ్ ఫేస్ ఏరియా పిగ్మెంటేషన్ ఎక్కువగా కవర్ చేశాను కాబట్టి I wanted the last product would be a lip balm. సో ఇది వచ్చేసి నేను MCafe నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇట్ హ్యాస్ SPF 20 in it. సో దీనివల్ల మన పిగ్మెంటేషన్ని కొంచెం కంట్రోల్ చేయడం అండ్ తగ్గించడం అన్నది అవుతుందన్నమాట. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ
a nicely moistured way and nicely a coffee smell, definitely MCafe ante. So ఇది I got it around 150 or below 150. సో అలా పడిందనమాట. సో yeah guys, this is about the 5 products which I wanted to show you all for the హైపోపిగ్మెంటేషన్. అండ్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. చాలా బేసిక్ ప్రోడక్ట్స్ తోటి మీరు మీ స్కిన్ పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు. అండ్ వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో యా గైస్, దిస్ ఇస్ అబౌట్ ఆల్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏది తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో డూ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. సో నౌ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. Bye bye.